దాదాపు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అవుతుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి, మొన్న ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేయడం కానీ ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అందరికీ సినిమా చూపిద్దాం మనం అని చెప్తున్నాడు. ఎలా చూడాలి సార్? అంటే ఈ రోజున ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ఎలా చూడాలండి? ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపకుల అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు నిర్వహించబోతా ఉన్నారు, కనీవిని ఎరుగని రీతిలో. దానికి ముందుగా మినీ మహానాడు ప్రతి నియోజకవర్గంలో చేసుకొని తీర్మానాలను కూడా మహానాడికి పంపించడం జరుగుతూ ఉంది. ఇది మన పార్టీకి సంబంధించిన విషయం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి సంక్షేమం జరగట్లేదు, ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు, కుంటుపడింది అన్నారు. ఆ రోజు 5 ఏళ్ళు గవర్నమెంట్ నీకు ఇస్తే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించావు. నీ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు దందాలు చేశారు, ఉద్యోగస్తులనేమో బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టావు, నీ మంత్రులు నువ్వు కలిసేమో లూటీ చేశారు. దేన్ని ఇసుకలో కానివ్వండి, ఇళ్ల స్థలాల్లో కానివ్వండి, ఏ రూపేణా బియ్యంలో కానివ్వండి లూటీ చేశారు. లూటీ చేసి మరి ముఖ్యంగా మద్యంలో నువ్వు చేసినటువంటి స్కాము దేశ చరిత్రలోనే నిలబడిపోయే విధంగా నువ్వు స్కామ్ చేసావు. ఆల్రెడీ నువ్వు 16 నెలలు జైలు గడిపి బయటకు వచ్చి ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళ ముందు ముసలి కన్నీరు కారిస్తే నీకు ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దాదాపుగా ప్రపంచ పటంలో తుడిసే విధంగా నువ్వు ప్రభుత్వాన్ని నడిపావు. దాన్ని ప్రజలు గ్రహించి నీకు తగిన గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చేసి 164 మంది శాసనసభ్యులతోటి ఈరోజు అసెంబ్లీకి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నువ్వు దిగిపోయిన తర్వాత నీ మంత్రులు ఒక్కోళ్ళుగా జైలుకి వెళ్తూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు, అసలు దొంగ బినామీ పేర్లతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. ఒక ఎత్తు వాళ్ళ మంత్రులది. ఐఏఎస్, ఐపీఎస్లు మీ నాన్న హయాంలో కానీ నీ హయాంలో కానీ ఐఏఎస్ని బస్టు పట్టించినటువంటి ఘనత మీ తండ్రి కొడుకులకే చెందుతుంది. ఒక ఉన్నతమైన చదువులు చదివి ప్రజలు కూడా అసహించుకునే విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రకంగా చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఏమన్నా కనుక నేరం చేయాలంటే స్టేషన్కి వెళ్తే ఏమి తిడతారో అని వాళ్ళ యొక్క పరువు పాద్యాన్ని బాధపడతా ఉంటే కనీసం ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి మంచి ఉద్యోగస్తుల్లో ఉన్నవారు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలన చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ ప్రభుత్వం కనుక ఇలా చెయ్యాలి అనుకుంటే ఈ రాష్ట్ర పటంలో అసలు వైసీపీ అనే కార్యకర్త కానీ నాయకుడు కానీ కనపడ్డు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెక్కడ అన్యాయం చేశారో వాళ్ళ మీద చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తాం, చక్కటి పరిపాలన అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే సంక్షేమం విషయంలో కొంచెం 5 ఏళ్లలో జరిగినటువంటి ఈ దురదృష్ట పరిపాలన వల్ల ఖజానాలో డబ్బు లేకపోవటం వల్ల ఇచ్చిన హామీల్లో కొంచెం ఒక 5-6 నెలలు లేకపోతే 1 సంవత్సరం పాటు లేట్ అవుతూ ఉందేమో, కానీ ప్రతి ఒక్క ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ పార్టీలని మరియు ఈ కూటమి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, రేపు రాబోయే కాలంలో సింగిల్ డిజిట్ కూడా ఉండదు అనేది ఏది వైనాట్ 75 అని ఎలా అయితే అతను అన్నాడో అసలు వైనాట్ 75 అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో కనపడతాం. మీరు అన్నట్టే ఈ రోజున కడప పులివెందులలో అంటే పులివెందుల పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఇలాకాలోనే రేపు 3 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతున్న మహానాడు కార్యక్రమం గురించి ఆలోచిస్తే, అంటే కుప్పం వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ తెలుగుదేశం జెండా అనేది లేకుండా చేస్తాం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవనీయకుండా చేస్తాం అన్నారు. సంవత్సరం తిరిగేపాటికి అదే పసుపు జెండా ఈ రోజున కడప పులివెందుల్లో 3 రోజుల పాటు రెపరెపలాడబోతుంది. దాని గురించి మీ అభిప్రాయం? అసలు ముందుగా సిగ్గుపడాల్సింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు పులివెందులకు సంబంధించి అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే గెలిచింది ఎవరు? మా పార్టీ ఎమ్మెల్సీ గారు కాదా? అంటే ప్రజలు నువ్వు గెలిచిన 3వ నెల నుంచే నిన్ను పక్కన పెడతానికి డిసైడ్ అయ్యారు కాబట్టే. కాకపోతే రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్లకోసారి ఎలక్షన్ జరగాలి కాబట్టి అలా గీసుకొని దాని ప్రకారం నీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అట్లా జరిగింది తప్పితే ఈరోజు కడపలో మహానాడు జరగబోతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళటానికి ఉన్నారు. దేనికి ఉన్నారంటే, ఒకటి
మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రేమ, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానం, వీటన్నిటితో పాటు ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో కానివ్వండి, లేకపోతే పెద్దిరెడ్డి ఇలాకాలోకి వెళ్ళినప్పుడు రాళ్లతోటి ధ్వంసం వాళ్లే చేసి మా నాయకుడిని, మా కార్యకర్తల్ని, ఎంతోమందిని వాళ్లే కొట్టి జైళ్ళకి ఇచ్చి వాళ్ళు చేసిన పరాభవం ఇది ఒక ఎత్తు అయితే, నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతో బిగినైనప్పుడు వాళ్ళు చేసిన అరాచకం అంటే స్టూళ్ళు లాగేయటం, లేకపోతే మైకులు తీసేయటం, జనాల్ని రానియకుండా చేయటం, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల్లో కసి పెరిగింది. ఈరోజు నాకు తెలిసి ఈ 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరిగిన విధంగా ఇంకెప్పుడు జరగదు అనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉవ్వెత్తున వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ఇదొక్కటే నీ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోద్ది చరిత్రలో తెలియజేస్తారు. చివరిగా ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన మాజీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ మాట్లాడితే ఒకటే, సంక్షేమ పథకాలు దొంగ హామీలు ఇచ్చే అమలు ప్రజల్లోకి వచ్చారు, ఇంతవరకు అమలు చేయలేదు అని చెప్పి ఈరోజు డేటు తేదీతో సహా అంటే టైంతో సహా చెప్పిన పరిస్థితి. రేపు తల్లికి వందనం కానివ్వండి, లేదా అన్నదాత సుఖీభవ పథకాలు కానివ్వండి, జూన్ 12వ తారీఖునే రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇంకా వీళ్ళు విమర్శించడానికి ఏమైనా ఉంటుంది అంటారు? అంటే ఇంకా సంక్షేమ పథకాలు నెమ్మదిగా ఊపందుకుంటున్న నేపథ్యంలో నాయకుడు రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలన్న ఉద్దేశంతో జరగటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మాట్లాడుతుంది ఎవరండి? పేర్ని నాని, అంబటి రాంబాబు, లేకపోతే నీకు తిరుపతి వస్తే కరుణాకర్ రెడ్డి. వీళ్ళంతా ఎవరండి? రోజా కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే. ఒకళ్ళేమో తిరుపతి దేవస్థానాన్ని దోసేసిన ఆయన, ఒక ఆయన ఏమో అరగంట పావుగంట అన్న ఆయన, ఇంకొక ఆయన పేరుని నాని బియ్యాన్నే మూసేసినటువంటి పరిస్థితి. ఇటువంటి నాయకులు వచ్చి నీతిగా మా కబుర్లు చెబుతుంటే ఇంటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేడు. ఇళ్ల మీద పడి కొట్టాలన్న కసి ఉన్నా కూడా పార్టీ మాకు ఫస్ట్ నుంచి నేర్పినటువంటి క్రమశిక్షణ, మా నాయకుడి పట్ల ఉన్న గౌరవం, వీటన్నిటిని కూడా మేము బేరు చేసుకొని సమన్వయంగా వెళ్తూ ఉన్నాం. కార్యకర్తలు సమన్వయం కోల్పోయినప్పుడు మీరంతా బంగాళాఖాతంలో కలిసిపోతారు. కాబట్టి నా రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడంటే విమర్శనాత్మకంగా ఉండాలి తప్పితే వ్యక్తిగతంగా దోషాలు చేయటం వల్ల ఈరోజు ఒక నాయకుడికి పట్టిన గతి మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీకి ఉన్న క్రమశిక్షణ, మా పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి భార్యని మాట్లాడితే మా కార్యకర్తను కూడా తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ. మాకు బాధ ఉంది, మా కార్యకర్తలు ఇలా జరిగిందని అతను 5 ఏళ్ళు వైసీపీలో అటువంటి పోరాటం చేశాడు. అయినా సరే రాజ్యాంగానికి లోబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు కోసమే ఆలోచన చేస్తారు తప్పితే మీలాగా రాజకీయాలు మాత్రం చేయరని కంపల్సరీగా మీకు తగిన గుణపాఠం మేము నేర్పిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.